చెప్పినట్టి పనులు చేయుచునెంతయు నొప్పియున్నవాడు నోరు తెరచి తన్ను మించినాడు ధరలోన లేడను విశ్వదాభిరామ వినురవేమ. కృతజ్ఞత లేని మనస్తత్వం ఉన్న ఒక కుందేలుకు నిస్వార్థమైన ఒక నెమలికి మధ్య జరిగిన కథే ఇది. మరి ఈ కథ మనకు ఏ పాఠం నేర్పుతుందో చూద్దామా? అనగనగా ఒక అడవి. అక్కడ ఒక అందమైన నెమలి ఉండేది. అది ఎంత అందమైనదో అంతటి దయాహృదయం కలది. ఒకరోజు ఊరి నుండి వచ్చిన వేట కుక్కల బారి నుండి ఒక కుందేలు పిల్లను ఆ నెమలి తన ప్రాణాలకు తెగించి కాపాడింది. భయంతో వణికిపోతున్న కుందేలును చూసి జాలిపడి, భయపడకు, ఈ అడవిలో నేను నీకు తోడుంటాను అని అభయమిచ్చింది. అప్పటి నుండి నెమలి ఆ కుందేలును తన బిడ్డలా చూసుకునేది. ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుందో, ఏ దారిలో వెళ్తే ప్రమాదమో ఎప్పుడూ సలహాలు ఇస్తూ కాపాడేది. కుందేలు కూడా అప్పట్లో నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు చెప్పిందే వేదం అని ముఖస్తుతి చేస్తూ నెమలి నీడలోనే జాగ్రత్తగా రక్షణ పొందుతూ ఉండేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ కుందేలుకు అహంకారం తలకెక్కింది. దీనికి ఒక నక్క పొగడ్తలు కూడా తోడయ్యాయి. అది ఎలా అంటే, ఒకరోజు కుందేలు దాహమయ్యి చెరువులో నీరు తాగడానికి వెళ్ళి ఆ చెరువు నీటిలో తన నీడను చూసుకొని, ఆహా, నేను ఎంత అందంగా ఉన్నాను, నా తెలివితేటలు తక్కువ ఏమీ కాదు, కానీ ఈ నెమలి మాత్రం నేనేదో అమాయకురాలైనట్టు ఎప్పుడూ సలహాలు ఇస్తూ నన్ను తక్కువ చేస్తోంది అని తనలో తను గొణుక్కుంటూ తన అందం చూసి గర్వంగా నెమలిని తక్కువ చేసి గొణుక్కోవడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన ఒక ముసలి నక్క ఆ కుందేలు దగ్గరకు చేరి, కుందేలు రాకుమారి, నీ అందం, నీ వేగం చూస్తుంటే ముచ్చటేస్తోంది, కానీ ఆ నెమలి నిన్ను బానిసలా చూస్తోంది. నీలాగే దానికి అందం ఉంది, కానీ నీ తెలివి దానికేది? నీకంటూ ఒక పేరు రావాలంటే ఆ నెమలి మాటలు వినడం మానేయాలి అని నూరిపోసింది. ఆ మాటలు వినగానే కుందేలుకు గర్వం పెరిగింది. నేను ఎంత అందంగా ఉన్నాను, నా తెలివితేటలు తక్కువ ఏమీ కాదు, కానీ ఈ నెమలి మాత్రం నేనేదో అమాయకురాలైనట్లు ఎప్పుడూ సలహాలు ఇస్తూ నన్ను తక్కువ చేస్తోంది అని మళ్ళీ తనలో తాను గొనుక్కోవడం మొదలుపెట్టింది. ఒకరోజు నెమలి వచ్చి ప్రేమగా ఒక సలహా ఇవ్వబోతే కుందేలు కోపంతో విరుచుకుపడింది. చాలు, ఆపు నీ సలహాలు. అవసరం ఉన్నంత వరకు నీ సాయం తీసుకున్నాను. ఇప్పుడు నాకేం చేయాలో నాకు తెలుసు. నీలాగే నేను అందంగా ఉంటాను, నీలాగే నాకు కూడా తెలివితేటలు ఉన్నాయి. అసలు నా ముందు నువ్వెంత, నీ సలహాలెంత? ఇకపై నా దారి నాది, నీ దారి నీది అని కఠినంగా మాట్లాడి వెళ్ళిపోయింది. ఈ మాటలు విన్న నెమలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అయినా ఏమీ అనలేక మౌనంగా వెనుతిరిగింది. కానీ నక్క మాటలు నమ్మి అటు వెళ్ళిన కుందేలు కొద్దిసేపటికి వేటగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంది. నక్క దాన్ని కాపాడటం మానేసి తినడానికి సిద్ధమైంది. అప్పుడు కుందేలుకు గుర్తొచ్చింది, నెమలి సలహాలు తనని ఎన్నాళ్ళు ఎలా కాపాడాయో. పేరు కోసం, అహంకారం కోసం నిజమైన మిత్రుడిని వదులుకొని తప్పు చేశానని ఏడ్చింది. ఆ సమయంలో కుందేలు మనస్తత్వాన్ని వేమన తన పద్యంలో ఎంత చక్కగా చెప్పారో ఒక్కసారి వినండి. చెప్పినట్టి పనులు చేయుచునెంతయు నొప్పియున్నవాడు నోరు తెరచి తన్ను మించినాడు ధరలోన లేడను విశ్వదాభిరామ వినురవేమ. అంటే అవసరం ఉన్నప్పుడు మనం చెప్పిన పనులన్నీ చేస్తూ మన నీడలో ఒదిగి ఉన్నవాడు కొంచెం లాభం కలగగానే లేదా పేరు రాగానే తనకంటా గొప్పవాడు ఈ లోకంలో లేడని అహంకరిస్తాడు. చివరగా ఈ కథ ఇచ్చే నీతి ఏంటంటే, కృతజ్ఞత లేని అహంకారం ఎప్పుడూ పతనానికే దారితీస్తుంది. నక్కలాంటి వాళ్ళ మాటలు విని మనల్ని కాపాడిన వారిని కించపరచకూడదు. అవసరం తీరాక అహంకారం చూపించేవారు చివరకు ఒంటరి వారై ఆపదలో చిక్కుకుంటారు. కాబట్టి సాయం చేసిన వారిని సదా గౌరవించాలి.